కార్ స్టార్ట్ చేయడం అంటే లైక్ మనం ప్రేమలో పడినట్టు అనమాట. తొందరపడకుండా బ్యాలెన్స్ అండ్ టైమింగ్ ఫాలో అవుతూ కనెక్షన్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. డ్రైవింగ్ క్లాస్ అనే కదా చెప్పారు, ఇప్పుడేమో మనం ప్రేమలో పడితే అంటున్నారు. అరే మీకు అర్థం కావాలని అలా చెప్పా అంతే. ఓకే, స్పార్క్. నెక్స్ట్ ఏంటో? ఎలా అయితే అబ్బాయికి అమ్మాయికి మధ్యలో స్పార్క్ స్టార్ట్ అయ్యి తను నాకు స్పెషల్ అని అనిపిస్తుందో అలా అనమాట. మళ్ళీ చెప్తున్నా, డోంట్ రష్, కొంచెం టైం ఇవ్వు సెటిల్ అవ్వడానికి. ఈడేంటి చెప్పిన పని చేయుడు, ఇంత పొద్దున్నే లేచి కారు కడిగేస్తున్నాడు. ఈ నా కొడుక్కి ఏమైంది? కొంపతీసి గాలి ఏమైనా సోకిందా? ఏమండి, టీ తీసుకోండి. అవునండి, వీడు బయటికెళ్ళి సరుకులు తీసుకురారా అంటే తేడుగాని పొద్దున్నే లేచి కారు తుడుస్తున్నాడు, అది కూడా సండే రోజు. విడ్డూరంగా లేదు? అవునే, నాకు అదే డౌట్ వస్తుంది. కొంపతీసి వీడికి ఎవరైనా చేతబడి చేశారంటావా? వా ఏడు రే, ఏంద్రా నాకు ఈ సండే రోజు కూడా గోలా? ఎవరో కాల్ చేస్తున్నారు అప్పటి నుంచి. ఎవర్రా? ఎవరో సుబ్బు 2 అంట. హలో, హే, హాయ్, మార్నింగ్. గుడ్ మార్నింగ్. యా, బట్ ఈరోజు సండే కదా, ఇంకెక్కువసేపు చెప్పొచ్చు క్లాస్. అంటే మీకు కావాలంటేనే. అంటే రోజు ఆఫీస్ అనే కంగారులో ఎక్కువ అవ్వట్లే, ఇదైతే ఇంకా బెటర్. సో వాట్ టైం? 11:30. బాయ్. ఏంట్రా? ఎవరు కాల్లో? ఇంకెవరు? చూసావుగా, సుబ్బుగాడు. మీరెప్పటి నుంచి గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు చెప్పుకుంటున్నారు? నీకెందుకురా, నీ పని నువ్వు చూసుకో, ఎక్కువ ఆలోచించకు. సరే చూస్తా. చెప్పరా సుబ్బు. సుబ్బువా? ఏంట్రా సుబ్బు, మళ్ళీ కాల్ చేసావు? ఇప్పుడే చేసా కదరా, మళ్ళీ చేశానంటావేంటి? విషయం చెప్పు. ఇవాళ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయన్నా? ఇయ్యాల లేవురా. షూర్గా? షూర్. ఇవాళ నన్ను ఆల్రెడీ మా నాన్నకి కాల్ చేశారా. కొంచెమైనా సిగ్గుండాలరా నీ బతుక్కి. రేయ్, నీ అమ్మాయితో మాట్లాడి 2 minutes అవుతుందిరా. ఆ లోపు తన వాళ్ళ నాన్నకు చెప్తుంది, వాళ్ళ నాన్న మీ నాన్నకు కాల్ చేస్తాడని నాకేం తెలుసు? నిన్న మన కలగన్నా. నోర్ముయిరా, ఇంత గ్యాప్లో మిస్ మా నాన్నకు దొరికితే దోలు తీర్చేవాడు. అయినా నాకు అర్థం కాదు, నా దగ్గర దాయాల్సిన అవసరం ఏంట్రా? అది కాదు. కొంపతీసి లవ్ చేస్తున్నావేంట్రా? చిచి, నో. ఆహా, నో. అయితే నేను ట్రై చేసుకోవచ్చా? చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. బాగానే ఎక్స్ట్రాలరా. ఎలాగో అమ్మాయి నేను దేకదనే కదా నీ ఏదో కాన్ఫిడెన్స్. సారీరా. ఏమైందిరా? స్నానం చేసావా? నేనా? కామెడీయా? అనుకుంటూనే ఉన్నా, ఎద్దవ్వ అప్పటి నుంచి గప్పు కొడుతుంది. వెనకకు పో. ఇప్పుడు బాగుంది. హాయ్. హాయ్. ఇప్పుడు ఇక్కడ ఎందుకులే, ముందే కూర్చుందా. తూ ఎదవా. అబ్బా, సీట్ బెల్ట్. వెళ్దామా? యా.
లంచ్ చేశారా? లేదండి, చేసుకోవాలి. మరి ఎక్కడికైనా బయటికి వెళ్ళి తిందామా? మేబీ సమ్ అదర్ టైం. ఓ ఓకే. హలో హలో రాహుల్, ఎమర్జెన్సీ, ప్లీజ్ ఒక్కసారి మా ఇంటికి రావా? అన్నయ్య కూడా లేడు ఇంట్లో, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ప్లీజ్. హలో హలో ఏమైందండి? అసలు ఏమైంది? ఎందుకు ఈ అమ్మాయి ఇంత టెన్షన్లో ఉంది? కాఫీ. థ్యాంక్ యూ. అన్నయ్యకి చెప్పారా? కాల్ చేశాను, మార్నింగ్ కల్లా వస్తా అన్నాడు. ఓ ఓకే. థ్యాంక్స్. అయ్యో పర్లేదు. యాక్చువల్లీ ఐఎమ్ సారీ ఇంత అర్ధరాత్రి నిన్ను డిస్టర్బ్ చేసినందుకు. అయ్యో సారీ ఎందుకండి? ఈవెన్ ఐమ్ హ్యాపీ దట్ యువర్ ఫాదర్ ఈజ్ ఓకే నౌ. యా, కానీ 24 hours ఇలా భయపడుతూనే ఉండాలి. లాస్ట్ టైం కూడా ఇలానే అయింది, కానీ ఆ టైంలో అన్నయ్య ఉన్నాడు కాబట్టి సరిపోయింది. వాడు యుఎస్ వెళ్ళిపోతే ఏమవుతుందా అని భయం వేసే ఎలాగైనా కార్ నేర్చుకుంటాను, పట్టుబట్టి నేర్చుకుంటాను. టైం చూడు, అసలు రోజు వాడు ఇంట్లోనే ఉంటాడు. ఏదో వీసా పని మీద వాడు ఊరికి వెళ్తే ఇవాళనే అయింది నాన్నకి. నీకు కాల్ చేయకముందు కూడా కార్ తీద్దామని ధైర్యం చేసి స్టార్ట్ చేశా, కానీ ఏమైందో ప్యానిక్ అయి కనీసం కార్ బయటికి కూడా తీయలేకపోయా. అర్థమైంది. క్యాబ్ కూడా బుక్ అవ్వలే. ఇంకా ఆ టైంలో ఎవరికి కాల్ చేయాలని తెలియక నిన్ను డిస్టర్బ్ చేశా. ఐఎమ్ సారీ వన్స్ అగైన్. అయ్యో పర్లేదండి. ఏమైనా తిన్నావా? లేదు, యాక్చువల్ తినాలి, కానీ ఏమైందంటే ఎక్కడికైనా వెళ్దామా? నాకు చాలా ఆకలిగా ఉంది. యా ఓకే. రియా గారు, ఇప్పుడు కార్ మీరే డ్రైవ్ చేయాలి. అదేంటి? మీ భయం పోవాలంటే ఈ ట్రాఫిక్లో డ్రైవ్ చేయాల్సిందే. సరే. హ్యాండ్ బ్రేక్ చూసారా ఎంత సింపులో? సీట్ బెల్ట్. ఇక్కడ చట్నీ చాలా బాగుంటుంది తెలుసా, ట్రై చేయండి. అవును, నేను నిన్ను నువ్వు అని పిలుస్తున్నా కదా, మరి నువ్వేంటి మీరు అని అంటున్నావు? అంటే ఏమో కొంచెం వియర్డ్గా ఉంటుందేమో అని. ఐ ఫీల్ నార్మల్. సారీ అండి. అయ్యయ్యో పర్లేదు, నేనే మాడతాను. అవును, నువ్వేం చేస్తుంటావు? ఖాళీ, ఏం చేయను. సారీ, రాంగ్ బటన్ మీద ప్రెస్ చేశానా? అంత సీన్ లేదు. నేను డైలీ వినే క్వశ్చనే. నా ఇంజనీరింగ్ అయిపోయి 8 months అవుతుంది. ఓకే. క్యాంపస్ సెలెక్షన్లో 3 jobs వచ్చాయి. గ్రేట్. దాంట్లో బెస్ట్ ప్యాకేజ్ ఏదో చూస్ చేసుకొని ఓకే చెప్పా. తర్వాత ఇంతే, ఇంతకంటే ముందుకెళ్ళట్లేదు లైఫ్. వాడు ఆఫర్ లెటర్ ఇచ్చాడు కానీ జాయినింగ్ లెటర్ ఇవ్వలేదు. దానికోసమే ఎదురు చూస్తున్నా. మరి ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఎందుకన్నారు? ప్రతిరోజు అంటారు. వేరే ఏమి జాబ్ ట్రయల్స్ ట్రై చేయలేదా? చేశా, అది కూడా చేశా. మరి ఏమైంది? వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలంట.
అరే మీరు జాబ్ ఇవ్వండి, నాకు ఎక్స్పీరియన్స్ ఏడికి వెళ్ళొస్తుందిరా. ఏంటో. సో అందుకే నా పార్ట్ టైంగా డ్రైవింగ్ నేర్పిస్తున్నాను అన్నమాట. అంతే అనుకోండి. నైస్. కానీ నిజంగా చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్. నో ప్రాబ్లం. ఏంట్రా? ఏం లేదు. ఈ టైంలో టిఫినా? 11:30 అవుతుంది. తిను. ఆర్ యూ కిడింగ్ మీ? నచ్చిందా లేదా? సేమ్ టేస్ట్ మా స్కూల్ టైంలో ఉండేది, బట్ ఇప్పుడెలా? మీ స్కూల్ దగ్గర ఉన్న బామ్మ ఇక్కడ దాబా పెట్టింది, అది తెలిసే నేను ఇక్కడ తీసుకొచ్చా. నీకు ఇప్పుడు ఆఫీస్ లేదు, రేపు ఎల్లుండి వీకెండ్. సో టైం అయిపోతుందని కంగారు పడకుండా మెల్లగా ప్రశాంతంగా తిను. రాహుల్, యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెయిట్, ఐల్ మేక్ ఇట్ మోర్ స్పెషల్ ఫర్ యూ. ఇది నా ఫేవరెట్ సాంగ్ తెలుసా? ఏమైంది? ఏం లేదు. చెప్పబ్బా. కాసేపు టెన్షన్స్ అన్నీ మర్చిపోయా తెలుసా ఆ టిఫిన్ షాప్లో. అలాగే ఒక రోజంతా ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోవాలని ఉంది. మర్చిపోయి ఎక్కడికన్నా తిరగాలని ఉంది. అయితే తిరగొచ్చుగా. ఏంటి ఇక్కడనా? ఇక్కడేముందని ఈ ట్రాఫిక్ ఇంకా పొల్యూషన్ తప్ప. ఉన్న ఒక వీకెండే సరిగా సరిపోదు తిరగడానికి, ఇంకా మిగతా రోజున మా బాసే నాకు టైం ఇవ్వడు. ఇంత టెన్షన్ పడే బదులు మానేవచ్చుగా జాబ్. అదే కదా ప్రాబ్లం, మానేయలేను. షిట్. ఏమైంది? ఇందాక డాబాలో వేస్ట్గా బిల్ కట్టా. నీకు మానేయలేనంత శాలరీ ఇస్తున్నారంటే నీ చేత కట్టించేవాడిని. అయినా నేను శాలరీ కోసం పనిచేయట్లేదు రాహుల్. నాకు డిజైనింగ్ అంటే చాలా ఇష్టం తెలుసా. నేను చదువుకుంటున్నప్పుడు కూడా నాకు ఇప్పుడు అంత కష్టంగా అనిపించలేదు, కానీ ఇక్కడ జాయిన్ అయినప్పటి నుండే ఎందుకో ఆ ఇష్టం మెల్లమెల్లగా కష్టంగా మారిపోయింది నాకు. ఇంత బాధపడే బదులు మానేవచ్చు కదా రియా. యా, కానీ ఇప్పుడు వేరే డిజైనర్ దగ్గర వర్క్ చేయాలనంటే ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ఇక్కడ ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నా, ఇంకొన్ని మంత్స్ వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ చూపించుకోవడానికి ఉంటుందని భరిస్తున్నా అంతే. ఓ ఓకే. అవును, నీదేంటి సంగతి మరి? నాదేంటి, ఆల్రెడీ చెప్పాగా. కరెక్టే,
కానీ ఇంకెంతకాలం అని ఎక్స్పీరియన్స్ అని అంటూ ఉంటావు. వేరేది ట్రై చేయొచ్చు కదా. చెయ్యొచ్చు, బట్ నా జాబ్ గురించి ఈ మంత్ ఎండ్ లోపు తెలుస్తుంది ఏ విషయమైనా. అవునా, సూపర్. అయితే ఒకవేళ జాబ్ వస్తే నాకు పార్టీ ఇవ్వాలి, ఓకేనా? అదొక్కడే తక్కువైంది. ఎందుకు అంత డల్గా? ఇప్పుడు ఇంటికి దూరంగా వెళ్ళి వర్క్ చేయాలంటే చిరాకేయదా? అదేంటి అర్థం కాలే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్లో కుప్పలు కుప్పలుగా మందలు నిండిపోయారంట. సో హోల్డ్లో పెట్టిన వాళ్ళకి ఏ చెన్నైయో, ముంబై, బెంగళూరు ఈ సిటీస్లో వేస్తున్నారంట. నాకే సిటీ రాసి పెట్టుందో ఏంటో. చికెన్ తింటే మ్యాచ్ సరిగ్గా రాదా? ఇది రణరంగం, ఇది చదరంగం, విరగాల్సిందే మర్త మంచం.